రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా రైతు భరోసా గురించి ఎదురు చూస్తుంది. వాస్తవానికి అయితే డిసెంబర్లో పడితే అనుకున్నారు. డిసెంబర్ కాస్త సంక్రాంతి జనవరికి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఈ రైతు భరోసా అనర్హులకు పడుతుంది, సాగులో లేని భూములకు కూడా పడుతుంది. కాబట్టి సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోయిన సీజన్లో అంతకడము సీజన్ నుంచి ఇది ప్రయత్నాలు చేస్తున్నారు. సాగులో ఉన్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత, సాగు యోగ్యంగా భూములను గుర్తించే ప్రయోగం అయితే చేసింది. కానీ వాస్తవానికి గతంలో వర్కౌట్ కాలేదు. దాదాపు 5 లక్షల ఎకరాలకి సాగులో లేని భూమికి కూడా రైతు భరోసా పడ్డది గతంలో కూడా. సో ఈసారైనా కనీసం గుర్తించే పనిలో పడ్డది ప్రభుత్వం. కానీ అనుకున్నంత స్టాఫ్ లేరు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు యోగ్యంగా భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వకుండా సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మనం నిన్న ఒక వార్త చదువుకున్నాం. అయితే దాని సంగతి ఏడు దాకా వచ్చిందంటే రైతు భరోసా ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ పెట్టుకునే దాకా వచ్చింది. విషయం ఏంది? అయ్యో, పని చేస్తున్న ఏఈఓలు 2600 మంది 2600 మంది ఏఈఓలు మాత్రమే సాగు యోగ్యమైన భూములేంది, సాగు యోగ్యంగా భూములేంది, దాని కథాకారకం అనేది పనిచేస్తారు. అది ఎన్నడు తేలాలి, లెక్కలు ఎప్పుడు తేలాలి, నిధులు ఎప్పుడు కేటాయించాలి, ఎప్పుడు రైతు భరోసా ఇవ్వాలి. సో రైతు భరోసా ఎప్పుడు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ గడువు నిర్ణయించాలి అధికారులు. సో శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు కదా, దానికి ఒక టైం పెట్టుకోవాలి. సో ఈ టైం వరకు సంక్రాంతి 14th వరకు లోపల ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ అనేది అయిపోవాలి అనే ఒక టార్గెట్ లేకపోయినప్పుడు అది ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు? అది అయిపోయేదన్నాడు, రైతు భరోసా పడేదన్నాడు. సో ఇట్లా సంక్రాంతికి ముందే రైతు భరోసా పడుతుందా పడదా అనే ఒక ఆగమనం అయితే రైతాంగం ఉంది. సర్వే ఆధారంగా వివరాలు అప్లోడ్ చేయాలి. యాసంగి సాగు 50 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. సో ప్రతి సీజన్కి వాస్తవానికి ఈ సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూనే ఉంది. తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు పైన అంచనా ఉంది. పనిచేస్తున్న ఈఓలు 2600 మంది. పూర్తి చేసేది ఎప్పుడు, నిధులు జమ ఇంకెప్పుడు, పత్తి రైతులకు భరోసా ఇస్తారా లేదా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పత్తి సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇస్తారా లేదా? ప్రభుత్వం నుంచి రాని స్పష్టత. సో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ఎప్పుడు గడువు పెట్టుకొని దాన్ని చేస్తలేదు. అది ఎప్పుడు పూర్తయితో తెలియదు. మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ పత్తి రైతులకు ఇస్తారా లేదా తెలియదు. సో సాగు విస్తీర్ణం బట్టి రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సాగు యోగ్యం కాని భూములకు భరోసా నిధులు అందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సాగైన ఎకరాను బట్టి భరోసా నిధులు ఇచ్చేందుకు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళినాయి. అయితే ఎప్పటిలోగా నిర్ణయించాలనే దానిపై తేదీ నిర్ణయించలేదని సమాచారం. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రు, జనవరి 10 లోపల పూర్తి అయ్యిర్రా బాబు, 15వ తారీఖు రైతు భరోసా ఇద్దామనేది ఒక క్లారిటీ ఉండాలి. అధికారులకు టైం బాండ్ పెట్టలేదు.